ఎవరొచ్చారు? ఎవరున్నారు? అడిగేది మిమ్మల్నే. అబ్బా! సరే, బాడీని ఎవరు ముందుగా చూసింది? సరే, మీరు? సార్, నేను చూశాను. ఈ రోజు పొద్దున 9 గంటలకి ఆఫీస్ ఓపెన్ చేశాను. అప్పుడు సార్ బాడీ లోపల చూశాను. టోనీ ఈ కంపెనీకి ఏకైక వెంటనే మీకు ఫోన్ చేశాను. వేరే ఎవరైనా పార్ట్నర్స్ ఉన్నారా? సార్, నేను రీటా. ఇతను మాత్రమే ఓనర్. టోనీ సార్ సెక్రటరీ. తర్వాత కంపెనీ నెక్స్ట్ సీనియర్ ఆఫీసర్ ఎవరు? సార్, రోహిత్ సార్. రోహిత్? ఎస్ సార్, నేను ఈ కంపెనీకి సీఈఓని. ఈ కంపెనీలో ఏమేమి ఉన్నాయి? సార్, మేము స్టాక్ అండ్ సెక్యూరిటీని మెయింటైన్ చేస్తుంటాం. సార్ ఇతని బెల్ట్, తర్వాత ఇతని షూస్ చూడండి. ఎంత పెద్ద కంపెనీ యొక్క సీఈఓ ఇలాగా వేసుకొస్తారు? సరిగాని రోహిత్ సార్, అసలు ఇప్పుడు ఏం జరుగుతోంది? ఐ మీన్ షేర్స్ గురించి మాట్లాడండి. సార్, అది యాక్చువల్లీ సార్, ఇవాళ నేను కాస్త లేటుగా వచ్చాను. అందువల్ల ఇంటర్నెట్లో నేను చెక్ చేయలేదు సార్. ఐసి. సరే, మీకు సంబంధించి మీ కంపెనీలో సూపర్గా పర్ఫామ్ చేసే స్టాక్ ఏది? దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి. తన పేరేంటి? ఏంటో సార్, సరిగ్గా గుర్తు రావడం లేదు. సరే, అయితే స్టాక్ గురించి మీరు చెప్పండి. ఇప్పుడు ఒక్క స్టాక్ పేరైనా మీరు చెప్పండి. ఏం జరుగుతోంది? సార్, నిజం చెప్పాలంటే మేము ఇక్కడ ఎవరు పని చేయట్లేదు. పని చెయ్యలేదా? అలా అంటే ఏంటి? అంటే సార్, మేమందరం యాక్టర్స్. కానీ ఇది ఫైనాన్స్ కంపెనీయే కదా, దీనికి ఫిల్మ్స్ కి ఏం సంబంధం? సార్, పేరుకే ఇది ఫైనాన్స్ కంపెనీ, కానీ ఇక్కడ ఎవరు పనిచేయట్లేదండి. పనిచేస్తున్నట్టు నటించమని చెప్పే యాక్టర్ని ఇక్కడ పెట్టాము. యాక్చువల్లీ సార్, టోనీ సార్ని కలవడానికి క్లయింట్స్ చాలా మంది వస్తుంటారు. మేము ఊరికే వాళ్ళ ముందు షో చూపిస్తాం అంతే. ఇక్కడ పని ఉన్నట్టు నటిస్తాం. సరే, టోనీ ఏం పనిచేశాడు? ఎలాంటి మీటింగ్స్ జరుగుతాయి? సార్, ఆయన క్యాబిన్లో కూర్చుని మీటింగ్ జరుపుతుంటారు. అందువల్ల ఆయన క్లయింట్స్తో ఏం మాట్లాడతారో మాలో ఒక్కరు కూడా తెలియదు సార్. అదంతా ఎప్పటి నుంచి జరుగుతోంది? 2 వారాలుగా జరుగుతోంది. ఆశ్చర్యంగా ఉంది. ఒక డూప్లికేట్ కంపెనీలో డూప్లికేట్ పనులు జరుగుతున్నాయి. దాని ఓనర్ని చంపేశారు. ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది? దాన్ని వెంటనే కనిపెట్టి తీరాలి. ఈ చోట టోనీకి ఫస్ట్ బుల్లెట్ తగిలింది.
సార్ బుల్లెట్ ఈ పక్కన తగిలుంటే అప్పుడు వాడు ఆ పక్క నుంచి పారిపోయి ఉండాలి. అదే కదా ఎగ్జిట్. ఎందుకని ఆఫీస్ లోపలికి పరిగెత్తాడు? ఒకవేళ హంతకుడు ఇటువైపు ఉండుండాలి, తప్పించుకోవడానికి లోపలకు పరిగెత్తుండాలి. దీన్ని చూడు, ఇక్కడ హ్యాండిల్లో కూడా రక్తపు మార్కుంది. అక్కడి నుంచి లోపలికి వచ్చాడు. ఆ తర్వాత ఆ పైబడి ఆ చోటకు తీసుకెళ్ళి అక్కడ హత్య జరిగింది. బ్లడ్ ట్రేసెస్ ఇక్కడ కూడా ఉన్నాయి. సార్ ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా రక్తం ఉంది. ఒకవేళ అతను ఇక్కడ దాక్కుని కూర్చొని ఉంటాడు తప్పించుకోవడానికి. హంతకుడు వచ్చి ఆ తర్వాత అతన్ని అక్కడికి తీసుకెళ్ళి హత్య చేసి ఉండాలి. సార్ అక్కడ చూడండి, మందు బాటిల్ సార్, నీళ్లే ఉంది. అవును, నీళ్లే ఉన్నాయి. కానీ బాటిల్లో రక్తపు మరక బాటిల్ చేతిలో ఉండుంటుందా లేక దీంతో కొట్టుంటారా? కానీ ఇక్కడ రక్తపు మరకే లేదే. రక్తపు మరక అక్కడుందంటే దానికి అర్థం ఏంటి? రక్తపు మరక ఇక్కడుంది, అయితే బాటిల్ కూడా ఇక్కడే ఉండాలి. అతను ఇక్కడ దాక్కుని ఉండుంటే అతను బాటిల్ని తీసి ఉండాలి. తప్పించుకోవడానికే ఇక్కడ ఉండాలి. తర్వాత అక్కడికి వెళ్ళేటప్పుడు కింద పడుండొచ్చు. ఇక్కడ బ్లడ్ మార్క. సరే, అక్కడి నుంచి వచ్చాడు, ఇక్కడ చేయి తగిలింది. సార్ ఆ? ఇక్కడ కూడా బ్లడ్ ఉంది. సరే గాని వాడిక్కడేం చేస్తూ ఉండుంటాడు? ఇక్కడ చేతి గుర్తులన్నీ ఉన్నాయి. ఇక్కడ రక్తపు మార్కుంది, ఇక్కడ చేతి గుర్తులున్నాయి. దేన్నైనా పట్టుకుని ఉన్నాడా లేదా? అయ్యో, ఇదేంటి, ఏమీ కాలేదు కదా? లేదు సార్. గన్ని అక్కడ దాచిపెట్టాడు. ఒకవేళ దీన్ని వెతుక్కుంటూనే వచ్చుండాలి. కానీ గన్ను చేతికి తీసుకునే లోపు హంతకుడు వచ్చి చేరాడు. అది సరే, ఆఫీస్లో ఎందుకు గన్ దాచిపెట్టాడు? ఆబ్వియస్లీ అతని ప్రాణాలకు ప్రమాదం ఉండొచ్చు. అందుకే ఆఫీస్లో ఇన్ని దొంగతనాలు జరుగుతున్నాయి. యాక్టర్స్ని అంతా హైర్ చేసి ఉంచాడు కదా. చుట్టూ చాలా మంది శత్రువులుంటారు. ఒక డైరీ కూడా ఉంది. కోడ్ వర్డ్లో ఏమేమో రాశారు. కోడ్ వర్డ్లో రాసి ఈ డైరీని కూడా దాచిపెట్టేశారు. ఖచ్చితంగా టోనీ మర్డర్కి దీనికి ఏదో ఒక సంబంధం ఉంది. వీడు బాడీని స్కాన్ చేసి చూసావా? సార్ నేను స్కాన్ చేసి చూశాను, అంతా కరెక్ట్ గా ఉంది. కానీ ఇతని అబ్డమ్లో ఏదో రౌండ్ గా ఏదో ఉండింది సార్. అది ఏదో నాకు అర్థం కాలేదు. సరే, అది కూడా చూద్దాం. ఇలా చూడండి సార్. ఇదిగో రౌండ్గా ఉంది కదా, ఇది ఖచ్చితంగా మెటల్ అయి ఉంటుంది. సంథింగ్ మెటాలిక్. మెటాలికా? లైక్ కాయిన్ లాగానా? అబ్సల్యూట్లీ. కానీ ఇది వీడి అబ్డమన్లో ఎలాగొచ్చింది? వీడిని పోస్ట్ మార్టం చేసి చూస్తేనే ఇది ఏంటనేది మనకి తెలుస్తుంది. ఎస్ సోలంకి, టోనీ పొట్టలోంచి ఈ 5 కాయిన్స్ దొరికాయా? బాస్, ఈ కాయిన్స్ గురించి నేను బాగా తెలుసుకున్నాను. ఈ కాయిన్స్ ఏ దేశం యొక్క అఫీషియల్ కరెన్సీ కాదు. అది సరే సార్, కానీ ఎవరు ఈ విధంగా ఇష్టపడి కాయిన్స్ అవి తింటారు? ఒకవేళ హంతకుడు టోనీని టార్చర్ పెట్టడం కోసమే ఈ విధంగా కాయిన్స్ని తినమని ఉండొచ్చుగా. ఖచ్చితంగా ఈ కాయిన్స్కి ఈ కేసుకి ఏదో ఒక సంబంధం ఉంది. టోనీ డూప్లికేట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళని అడిగి చూద్దాం. ఇప్పుడు చెప్పండి, మీలో ఎవ్వరు టోనీ దగ్గర ఇటువంటి కాయిన్స్ చూశారు? సారీ సార్, ఎవరు చూడలేదు. బాగా గుర్తు తెచ్చుకోండి, మీ బుర్రని షార్ప్గా వాడండి. చెప్పండి.
టోనీని ఎవరు చంపారు? మీరెవరు? నేను దీనానాథ్, ఇతను శేఖర్. నేనే ఇక్కడ ఫోన్ చేశాను. ఆఫీస్కి వచ్చాకే తెలిసింది టోనీని చంపేశారట. మీకు టోనీ ఎలా తెలుసు? నేను వాడి దగ్గర నుంచి కాయిన్స్ కొంటాను. సెట్ కాయిన్స్. అవును. ఇదేంటి ఎగ్జాక్ట్లీ? సెట్ కాయిన్ వచ్చి ఆన్లైన్ కరెన్సీనే కదా. దీని వ్యాపారం ఆన్లైన్ అంటే ఇంటర్నెట్లో జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్లో అండ్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేలాగా ఇందులోనూ చేస్తారు. కానీ ఏంటంటే ఇదొక ఫిజికల్ ఫార్మాట్లో ఉండదు. గోల్డ్ కాయిన్ లాగానే అలా కదా. కాస్త ఉంటుంది. ఎలా గోల్డ్ కాయిన్ ఉంటుందో అలాగే ఈ కాయిన్ కూడా మార్కెట్లో దొరుకుతుంది. టోనీ ఆ సెలెక్టెడ్ పీపుల్లో ఒకడు. ఈ వ్యాపారాన్ని చేస్తున్నాడు. ఇప్పుడు కూడా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ కాయిన్సే మీరు టోనీ దగ్గర నుంచి అవును తీసుకున్నారా? సార్, ఇలాంటి 10 కాయిన్స్ నేను కొన్నాను. ఓ, అది కాకుండా ఒక్క కాయిన్ రేటు 3 లక్షల రూపాయలు. ఇక్కడ చూడండి మై గాడ్. ఈ కాయిన్ అలాగే ఉంది. సార్, ఈ విషయం గురించి మీకు ఏమీ తెలియదు. ఈ కాయిన్స్ కొని కొంతమంది కోటీశ్వరులు అయ్యారు. దీని రేటు కూడా డబుల్ అయింది. నేను ఇంకా కొనాలని ఆశపడ్డాను. దీనికి శేఖర్ని కూడా పిలిచాను. వీడిని ఇన్వెస్ట్ చేయమన్నాను. దీనానాథ్ గారు, మిమ్మల్ని ఎవరో బాగా మోసం చేశారు. అవును, అదే ఈ సెట్ కాయిన్స్ ఉన్నాయి కదా, ఈ ఇంటర్నెట్ కరెన్సీ. ఇవి గోల్డ్ కాయిన్స్ లాగా మార్కెట్లో దొరకవు. టోనీ మీ దగ్గర అబద్ధం చెప్పాడు. మొత్తం డబ్బులు పోయిందా? ఈ కాయిన్ కి వాల్యూ లేదా? దీనానాథ్ గారు, టోనీ లాంటి అయోగ్యులు చాలా మంది ఉన్నారు. వాళ్ళ స్వార్థం కోసం మీలాంటి వాళ్ళని మోసం చేస్తూ ఉంటారు. డబ్బు దీని మీద ఇన్వెస్ట్ చేస్తే ముందు మీరు కొంచెం ఎంక్వైరీ చేస్తుంటే బాగుండేది. నేను దాని మీద అసలు ఇన్వెస్ట్ చేయటం మంచిదైంది, లేకపోతే నేను మోసపోయేవాడిని. నా కూతురికి నేను ఎలా పెళ్లి చేస్తాను? మొత్తం డబ్బులు ఇందులో ఇన్వెస్ట్ చేసేసాను. నా పిఎఫ్ డబ్బులు అంతా ఇందులో వేసేసాను. సార్, నాకు తెలిసి టోనీ సరిగ్గా వయసు మళ్ళిన వాళ్ళ మీదే టార్గెట్ చేశాడు. ఎందుకంటే టెక్నాలజీ, ఇంటర్నెట్ గురించి వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు. అవును సార్, దీన్ని బట్టి ఒకటి తెలుస్తోంది. టోనీని ఎంతో మంది మోసం చేశారు. వాళ్ళల్లో ఎవరో ఒకరే టోనీని చంపుండొచ్చు. ఖచ్చితంగా దయ్యా, అలా కూడా జరుగుండొచ్చు. టోనీని హత్య చేసిన వాడి గురించి తెలియాలంటే మనకి ముందుగా ఒక విషయం తెలియాలి. ఆ టోనీ ఎంతమందికి ఇటువంటి సెట్ కాయిన్స్ ఇచ్చి మోసం చేశాడని. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం తెలియాలి. టోనీ పొట్టలోకి ఇటువంటి సెట్ కాయిన్స్ ఎలా వెళ్ళాయని. సార్, నేను టోనీ ఫుల్ హిస్టరీ చెక్ చేశాను. తన దగ్గర చాలా అబద్ధాల ఐడి కార్డ్స్ ఉన్నాయి. అందులో రకరకాల అడ్రసెస్, రకరకాల ఫోన్ నెంబర్స్. టోనీయే తన నిజమైన పేరా లేక అబద్ధమైన పేరా అని తెలీదు. అంతేకాకుండా ఇన్ని నేరాలని ఒంటరిగానే చేశాడా లేక తోడుగా ఇంకెవరైనా ఉన్నారా? ఆ విషయం మనకి తెలియదు కదా. టోనీ ఆఫీస్ డైరీలో కొన్ని కోడ్ వర్డ్స్ అంతా ఉన్నాయి కదా, ఆ కోడ్ వర్డ్ని క్రాక్ చేస్తేనే తెలుస్తుంది. ఎన్నో ప్రశ్నలకి సమాధానం ఆ డైరీలోనే ఉంది. సార్, మేము కోడ్ క్రాక్ చేసే ఎక్స్పర్ట్ని కాంటాక్ట్ చేశాం. త్వరలోనే అతని సాయంతో అన్నిటినీ తీయొచ్చు సార్. అది కాకుండా టోనీ స్టాఫ్ అని చెప్పి ఇక్కడ ఉన్న యాక్టర్స్ అంతమందికి ఈ విషయం ఎలా తెలిసింది? టోనీ గురించి ఎలా తెలిసింది? సార్, అదేంటంటే అశోక్ అని ఒక కాస్టింగ్ డైరెక్టర్ ఉన్నాడు. వాడే ఈ యాక్టర్స్ని టోనీ ఆఫీస్కి పంపించుండాలి. అలా అయితే వెంటనే ఆ అశోక్ని వెళ్ళి కలవండి. మీట్ హేమ్. సార్, కామెడీ, రొమాన్స్ అన్ని విషయాల్ని బాగానే చేస్తాడు సార్. సార్, ఏంటి వద్దా? సార్, నాకు కాస్త టైం ఇవ్వండి, నేను ఇప్పుడే మీకు పంపిస్తాను. సరే 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 సార్. అశోక్ సార్, నా ఫోటోని పంపండి. యాక్షన్, కామెడీ, రొమాన్స్ అన్నిట్లో నెంబర్ 1. ఇలా చూడవయ్యా, నువ్వు హీరో అవ్వలేవు. ఒక కామెడీ రోల్ ఉంది, చేస్తావా? కామెడీయా? ఇంకో విషయం, నాకైతే నీ ఫేస్లో తేడా కనిపిస్తుంది. అదేంటంటే ఒక ఆర్ట్ ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నాను. నువ్వు ఒక పని చేసేయి, దానికి ఒక ఆడిషన్ ఇస్తావా? ఐసి. సరే, రోల్ ఏంటి సార్? రోల్ ఏంటంటే పోలీసు వాడు. అరే, నేను దీన్ని చాలా తేలిగ్గా చేస్తాను. పోలీసుగా నటించే అనుభవం నాకు చాలా ఉంది. ఎక్స్పీరియన్స్ ఉందా? పోలీసు వాడు రోల్ అయ్యా. అరే, నేను రోజు పోలీసుగానే నటిస్తున్నాను. దీన్ని చూడండి. లుక్. సిఐడి ఒరిజినలా? ఒరిజినలే. అలాగే నిన్ను ఏ జైల్లో అయితే మేము వేస్తామో అది కూడా ఒరిజినలే. జైలో? ఇప్పుడు అంతా క్లియర్ అయిపోతుంది.
తెలీదు. వీడెవడు? ఇతను ఎవరా? ఇతనికి నువ్వే యాక్టర్స్ని సప్లై చేశావు. అతను ఆఫీసులో స్టాఫ్లా నటించేకి నువ్వు పంపించావు. సార్ మీరు ఖచ్చితంగా తప్పుగా అనుకుంటున్నారు. రేయ్, నా ముందు గనక నటించావనుకో మొహం పగలగొట్టి కూర్చోబెడతాను. ఈ యాక్టర్స్ని అందరినీ పంపారు కదా టోనీ దగ్గర. ఇప్పుడు నాకు గుర్తొచ్చింది. నేనే పంపించాను. కానీ సార్, పని చేసేలాగా నటించడానికి కాదు. అదేంటంటే టోనీయే నాకు ఫోన్ చేసి చెప్పాడు ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తాడంట. దానికోసం అతనికి స్ట్రగలింగ్ యాక్టర్స్ ఏ కావాలి. యాక్టర్స్ నువ్వు పంపించావో వాళ్ళని యూజ్ చేసి వాడు ఊరిని మొత్తం మోసం చేశాడు. సార్ నాకిదంతా నాకెలా తెలుసు సార్? సార్, నేను పంపించిన 12 మందిలో ఒక్కరు కూడా నా దగ్గర వచ్చి ఈ విషయం గురించి చెప్పలేదు సార్. 12? సార్, వాడు ఆఫీస్లో 11 మంది ఉన్నారు. 12వ వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? అలాగా? నువ్వు యాక్టర్స్ని పంపించావు కదా, ఆ లిస్ట్ తీ. ఆగండి, చూపిస్తాను. ఈ పేరు చాలా కొత్తగా ఉంది. ఈషా కుమార్. స్పాట్లో వీడక్కడ లేడు కదా? వీడక్కడికి వెళ్ళి చచ్చాడో ఏంటో. సార్, ఈ కేసులో ప్రశ్నలు చాలా ఉన్నాయి కానీ సమాధానం లేదు. ఆ కోడ్ని కూడా ఇంకా క్రాక్ చేయలేదు. సార్, ఏంటి మేడం, ఎందుకు మమ్మల్ని టోనీ ఇంటికి రమ్మన్నారు? అంతేకాదు, మీరు ఆ కోడ్స్ని క్రాక్ చేశారా లేదా? విచిత్రమైన కోడ్ ఉన్నట్టుంది. సైఫర్ లేకుండా దీన్ని కనిపెట్టలేము సార్. సైఫరా? ఈ సైఫర్ అంటే ఏంటి? సైఫర్ బుక్ లేక డైరీ. అందులో ఈ కోడ్ రహస్యాలన్నీ ఉన్నాయి. అంటే ఇలా చూడు ఫ్రెడీ, అండర్ వరల్డ్ లో ప్రతి విషయానికి ఒక కోడింగ్ అనేది ఉంటుంది. ఉదాహరణకి గన్నేమో కోడా అని అంటారు, తర్వాత కాకి దాన్ని మొబైల్ అని అంటారు. ఇలా అన్ని కోడ్స్ ఒక సైఫర్ లో ఉంటాయి. ఆ సైఫర్ దొరికిందంటే అన్ని ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. సార్, నాకు తెలిసి టోనీ ఇదొక సేఫ్ అయిన ప్లేస్ లో ఉంచాలి. అక్కడి నుంచి అతను బాగా స్టడీ చేసి ఉండొచ్చు. కానీ సార్, తన ఆఫీస్ ని ఫుల్ గా చెక్ చేశాం, కానీ ఏమీ దొరకలేదే. ఒకవేళ అది టోనీ ఇంట్లో దొరకొచ్చు. సార్, ఇలా చూడండి, డిఫరెంట్గా సింబల్ ఒకటి ఉంది. ఈ సింబల్కి ఈ కోడ్కి ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది. ఈ సింబల్ కి చెందిన రహస్యం ఇక్కడే ఎక్కడో ఉంటుంది. ఇల్లు ఫుల్ గా చెక్ చేసి చూడండి. మేడం, ఇలా చూడండి, ఈ బుక్ లో అదే సింబల్ ఉంది. సార్, ఇదే సైఫర్. ఇలా చూడండి, ఈ పేజీలో ఒట్టి 7 సెంటెన్స్ ఉన్నాయి. ఇది ఒక్కొక్క సెంటెన్స్తో ఫస్ట్ వర్డ్తో హైలైట్ చేసి చూడాలి. ఏంటిది? సిజరిక్ అంటే ఏంటి అర్థం? జూలియస్ సిజరీ మీకు తెలుసు కదా? ఆ, తన కాలంలో పాత కోడై ఉండొచ్చేమో. కానీ సీజర్ పూర్తి అయ్యేటప్పటికి జీ ఉందే. అదే మనం తెలుసుకోవాలి. ఏ సీజర్ సైబర్ని ఉపయోగించారో తెలుసుకోవాలి. ఐ మీన్ టు సే, ఏ వచ్చి జీ అయితే, బి వచ్చి హెచ్ అయితే అప్పుడు ఏ టు జెడ్ ఇలాగే అర్థమవుతుంది. చూడండి, ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫాలో చేసి చూద్దాం. మన కోడ్ యొక్క అర్థాన్ని చూద్దాం. మన మొదటి కోడు SUNGTQASGX-10. ఇప్పుడు మనం దీన్ని మ్యాచ్ చేసి చూద్దామా? మోహన.
మీ మొదటి కోడ్ అర్థం మోహన్ కుమార్ 10. సార్, మోహన్ కుమార్ అనే పేరుతో ఏ కేసు లేదే. లేదంటే వెతికి కనిపెట్టాలి. సరే, మీరు మిగిలిన కోడ్స్ని కూడా డీకోడ్ చేయండి. ప్లీజ్ గునాల్, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేను పంకజ్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. ప్లీజ్ మా ఇద్దరి విషయంలో నువ్వు జోక్యం చేసుకోకు. నిజంగానా? నువ్వు నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా? కట్ కట్ కట్. ఎవరండి మీరంతా? షర్ట్ నంతా మీరు నాశనం చేశారు కదా. ఒక్క నిమిషం, మీరు ఈ షాట్ తర్వాత తీసుకోండి. మేము ఈ ఇషా మేడంతో మాట్లాడాలి. ఒరిజినల్ సిఐడి. నా దగ్గరనా? ప్లీజ్ మీరందరూ అలాగే బయలుదేరండి. ఈ ఫోటోగ్రాఫ్ని చూడండి. టోనీ, వీడు తెలుసా? వీడిని చంపేశారు. ఏంటి? అది ఎలాగా? లేదు, చాలా దారుణంగా నటిస్తున్నా. కెమెరా కూడా ఆఫ్లో ఉంది. సరే, ఇప్పుడు చెప్పు, హత్య ఎలా జరిగింది? నేను దీని గురించి ఎలా మీతో చెప్పగలను? హత్య జరిగిందా? వీడి హత్య జరిగేటప్పుడు డూప్లికేట్ ఎంప్లాయీస్ మొత్తం వీడి ఆఫీసులోనే ఉన్నారు. నువ్వు మాత్రమే లేవు. నువ్వెక్కడికి వెళ్ళావు? డూప్లికేట్ ఎంప్లాయీసా? ఎవరు డూప్లికేట్ ఎంప్లాయీస్? సార్, మీరు ఏం చెప్తున్నారు? మీరు చెప్పేది నాకు అస్సలు అర్థం కాలేదు. టోనీ మిమ్మల్ని హైర్ చేశారు కదా, అతని ఆఫీసులో క్లర్క్ లాగా నటించడానికి. తన భారీగా నటించడం కోసమే తను నాకు డబ్బులు కూడా ఇచ్చాడు. అది ఒక్క రోజుకు మాత్రమే. వైఫ్గా నటించడానికా? అవును సార్. తన అమ్మా నాన్న తనని కలవడానికి వచ్చారు. తాను పెళ్లి చేసుకోబోతున్నానని తన అమ్మా నాన్నతో చెప్పాడు. తన జీవితంలో తను సంతోషంగా ఉన్నాడట. అప్పుడు నీ దగ్గర వాళ్ళ తల్లిదండ్రుల గురించి అన్ని ఇన్ఫర్మేషన్స్ వాడు ఇచ్చుంటాడు కదా? ఇచ్చాడు సార్. నాతో చాలా విషయాలు చెప్పాడు. తర్వాత సమస్య రాకూడదు కదా, అది ఏ సమయంలో ఏ డైలాగ్ చెప్పాలని కూడా నేర్పించాడు. అతని తల్లిదండ్రుల గురించి నీ దగ్గర ఎంతైతే ఇన్ఫర్మేషన్ ఉందో అన్ని విషయాలని దాచకుండా చెప్పేసి. థ్యాంక్ యూ సార్. సార్, కోడ్స్ని డీకోడ్ చేశాం. అన్ని కోడ్స్ నుంచి పేరు దొరికాయి. పేరుకు ముందు నెంబర్. డెఫినెట్గా వీళ్ళందరికీ టోనీ ఆ కాయిన్స్ని అమ్ముంటాడు. పేరు ముందు ఇన్ని నెంబర్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర అన్ని సెట్ కాయిన్స్ ఉంటాయి. అంటే మోహన్ దగ్గర 10 సెట్ కాయిన్స్ తీసుకుని ఉండాలి. షిరాక్ 6, విజయ్ కుమార్ 8, ఎక్సెట్రా ఎక్సెట్రా. అలా అయితే వీళ్ళలోనే హంతకులున్నారా? తప్పకుండా అయి ఉంటుంది. అందరినీ గుంపుగా బ్యూరోకి తీసుకురా, సెట్ కాయిన్స్తో కలిపి. సార్, నేను టోనీని హత్య చేయలేదు. మీరు చెప్పిన తర్వాతే టోనీని చంపేశారన్న విషయం నాకు తెలుసు. నిన్న రాత్రి ఎక్కడున్నాను? నిన్న నాకు తలనొప్పి వచ్చిందండి, అందుకనే 10 గంటలకే నిద్రపోయాను. ఐసి, ఇంట్లో ఇంకెవరెవరున్నారు? నా ఇంట్లో నేను ఒక్కడనే ఉన్నాను. నా కొడుకు విదేశాల్లో పనిచేస్తున్నాడు. నేను నా రిటైర్మెంట్ డబ్బు నుంచి 15 లక్షలు ఇన్వెస్ట్ చేశాను. అది ఎలా మళ్ళీ తీసుకోవడం, అదే నాకు అర్థం కావట్లేదే. నీ దగ్గర గన్ ఉంది కదా? సార్, నేను గోల్డ్ ఆర్నమెంట్ అమ్మేవాడిని. సెక్యూరిటీ ప్రొటెక్షన్ కోసం నా దగ్గర ఎప్పుడు గన్ ఉంటుంది. సార్, నేను మీ దగ్గర అంతా చెప్పేశాను. ఇంకా మీరు నా దగ్గర ఏం ఎదురు చూస్తున్నారు? హంతకుడు పట్టుబడినంత వరకు మేము ఇలాంటి ప్రశ్నలే అడుగుతాం. ఈ డైరీలో కొంతమంది పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ ఆడి దగ్గర నుంచి కాయిన్స్ని కొనుక్కున్నారు. అదే సెట్ కాయిన్. వాళ్ళ పేర్లు అలాగే ఎన్ని సెట్ కాయిన్స్ అయితే వాళ్ళు కొన్నారో ఫుల్ రికార్డు ఇందులోనే దాగుంది. ఇందులో కొన్ని ఇన్ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి. వాటి ద్వారా మీలో ఎవరు హంతకుడో ఈజీగా మేము కనిపెట్టేయగలం. సార్, ఎంతమంది ఎన్ని కాయిన్స్ కొన్నారు, దాంతో మీరు హంతకుడిని ఎలా కనిపెడతారు? చాలా ఈజీ. హంతకుడు కోపంతో కొన్ని సెట్ కాయిన్స్ని టోనీని మింగమని చెప్పాడు. ఈ డైరీలో ఉన్న లెక్క ప్రకారం ఎవరి దగ్గరైతే తక్కువ కాయిన్స్ ఉన్నాయో వాడే మేము వెతికే హంతకుడు. కమాన్, మీరందరూ మీ దగ్గరున్న సెట్ కాయిన్స్ని కాస్త బయటికి తీయండి చూద్దాం. సార్, అన్ని కాయిన్స్ ఉన్నాయి. ఏదీ తగ్గలేదు. ఒక్కటి కూడా తగ్గలేదా? ఇదెలా సాధ్యమవుతుంది? మేమందరం నిరపరాధలమని ఇప్పుడైనా నమ్ముతారా? ఏమిటిది కొత్త కథలా ఉంది?
ఇప్పుడు వీళ్ళందరూ నిరపరాధులంటే మరి నిజమైన హంతకుడెవరు? దీన్ని ఇప్పుడు టోనీ తల్లిదండ్రులే చెప్తారు. లేదు, ఇదంతా సాధ్యం కాదు. నా కొడుకు చనిపోడు సార్. మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. సార్ మా అబ్బాయి చాలా నిజాయితీపరుడు. ఇతరుల డబ్బులు రూపాయి కూడా తీసుకోడు. తను అందరినీ మోసం చేసినట్టుగా మీరు చెప్తున్నారు. మీ బాధ నాకు అర్థమవుతోంది. ఏ తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఖచ్చితంగా నమ్మరు. ఏం చేద్దాం? ధోనికి ఎవరితోనైనా శత్రుత్వం ఉందా? రీసెంట్గా అతను ఎవరితోనైనా గొడవలు ఏమి లేవు సార్. తన లైఫ్లో చాలా బిజీగా ఉంటాడు. మమ్మల్ని కలవడానికి కూడా తను అసలు రానే రాడు. 4-5 నెలలకు ఒకసారి ఇంటికి వస్తాడు. చూడ్డానికి రాడా? అలాంటే అలాగైతే చాలా ప్లేస్లో తనకంటూ ఆఫీసులు ఉండేవి. అంటే అతనికి వేరే ఎక్కడెక్కడ ఆఫీస్ ఉంది? ఢిల్లీ, పూణే. ఏ సిటీలో టోనీ ఉన్నాడో అక్కడ ఖచ్చితంగా ఏదైనా తికమక చేసుంటాడు. ఫుల్ డీటెయిల్స్ని తీసుకురా పంకజ్. సార్, ఢిల్లీ పూణే పోలీస్ ఆఫీసర్స్ వీడియో కాల్లో ఉన్నారు. గుడ్. సార్, ఈ స్కెచ్ని గమనించండి. టోనీ మోహన్తో ఇది మ్యాచ్ అవుతోంది. ఈ వ్యక్తి మీద 2 సంవత్సరాల క్రితం ఢిల్లీలో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. చిట్ ఫండ్ పేరు చెప్పి చాలా మందిని ఇతను మోసం చేశాడు. నిజానికి ఇతని పేరు టోనీ కాదు సార్, ఇతని పేరు అమర్. సార్, ఇక్కడ వీడి పేరు ప్రశాంత్. ప్రమిత్ సింగ్ అనే పేరులో ప్రజలకి చాలా కళలు చూపించాడు. చాలా మందిని వీడు మోసం చేశాడు. ఓ, చాలా మంది వీడి మీద కంప్లైంట్స్ ఇచ్చారు. సార్, వీడి ఆట అన్ని సిటీల్లోనూ జరిగింది. ఒక సిటీలో మోసం చేసి డబ్బు కలెక్ట్ చేసుకుని ఇంకొక సిటీకి పారిపోయాడు. అక్కడికి వెళ్ళి వాళ్ళని మోసం చేశాడు. అలా అయితే దయా, ఈ టోనీకి ఈ సిటీలో మాత్రమే కాదు, విరోధులు వేరే సిటీలో కూడా ఉన్నారు. అప్పుడు హంతకుడు వీళ్లల్లో ఎవరో కూడా అయి ఉండొచ్చు. అలాగైతే సార్, అన్ని సిటీ నుంచి ఎవరెవరిని మోసం చేశారో ఆ లిస్ట్ని ముందు తీయాలి. సార్, ఇక్కడ వాడి మీద హత్యానేరం కేసు కూడా ఉంది. ఇలా చూడు, అలోక్ అనే వాడి దగ్గర నుంచి వీడు డబ్బులు లాక్కున్నాడు. వాడు దాన్ని తట్టుకోలేకపోయాడు, సూసైడ్ చేసుకున్నాడు. అలా అయితే టోనీని చంపడానికి చాలా పెద్ద మోటివే ఉంది. ఆలోక్ మనుషులు కూడా అయి ఉండొచ్చు కదా. ఎందుకంటే వీళ్ళు ఆలోక్ డబ్బును మాత్రం పోగొట్టుకోలేదు, ఆలోక్నే పోగొట్టుకుని నిలబడ్డారు. ఆలోక్, పూణే. అలోక్ వైఫ్ సరిత ఇంట్లో లేనట్టున్నారు. అవును దయా, పొద్దున్నుంచే ఇంట్లో లేదు. ఈ పేపర్లు, పాల ప్యాకెట్లు పంకజ్, సార్, నువ్వు వెళ్ళి చుట్టుపక్కలంతా అడిగేసిరా. ఎక్స్క్యూజ్ మీ. ఎస్, నేను ఆఫీసర్ పంకజ్, సిఐడి, ముంబై నుంచి వస్తున్నాను. హలో సార్, నేను హలో. సరిత ఇక్కడే ఉండేవాళ్ళ? వాళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్ళారా? మీకేమైనా తెలుసా? తెలీదు సార్. ఎందుకు? ఏదైనా ప్రాబ్లమా సార్? వాళ్ళ ఇంటి ఎక్స్ట్రా తాళాలు ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? సార్, సార్, ఈమె పూనం, సరిత నైబర్. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉన్నాయంటే నిన్న నైట్ ఇక్కడ ఏదో గొడవ జరిగింది. ఖచ్చితంగా ఏదో జరిగింది దయా, ఏదో జరిగింది ఇక్కడ. అది చూడు, రక్తపు మరకలు అనుకుంటా కదా. ఇది చూస్తున్నప్పుడు ఎవరినో ఇక్కడి నుంచి లాక్కెళ్ళినట్లు అర్థమవుతుంది కదా. సార్, ఒకవేళ సరితాని కిడ్నాప్ చేసి ఉండొచ్చేమో. పూనం, చెప్పండి సార్. సరితాని మీరు ఆఖరిగా ఎప్పుడు చూశారు? సార్, నైట్ 2 గంటలకి. అప్పుడే నేను నైట్ షిఫ్ట్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నాను. నాకు తెలిసి ఆ టైంలో సరిత మెలకుగానే ఉంది, ఎందుకంటే టీవీ ఆన్లో ఉండడం నేను చూశాను సార్. ఈ ఇంటి చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఎవరైనా చూసారా? అలా ఏమీ చూడలేదు, బట్ ఒక వైట్ కలర్ వ్యాన్ ఉంది.
ఇంటి బయటే ఉంది, బట్ ఉదయం నుంచి వ్యాన్ లేదు. అదే ఆ వ్యాన్ని మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా చూసారా? లేదు సార్, చూసింది లేదు. సరే, ఆ బండి నెంబర్ అన్నా గుర్తుందా? మీరు నోట్ చేశారా? నెంబర్ అంతా నోట్ చేయలేదు సార్, నేను అదంతా అది గమనించలేదు. కాకుండా మీకు వేరే ఏదైనా గొడవాడుకుంటున్నట్లు అరుచుకుంటున్నట్లు ఏదైనా సౌండ్ వినపడిందా? అవును, ఏదో గట్టిగా శబ్దమే వచ్చింది. సరిత మెలకుగానే ఉంది, టీవీ చూస్తుందనే అనుకున్నాను. సో అంత పెద్దగా నేను తీసుకోలేదు సార్. సరే పూనం మేడం, మీరు ఈ గొడవాడుకుంటాం సౌండ్లంతా విన్నారు కదా, అప్పుడు టైం ఎంత ఉంటుంది? అదా సార్, దాదాపు 3 అవుతుంది సార్. 3 గంటలకా? అంటే 3ంటికే సరితని కిడ్నాప్ చేశారు. అయితే డెఫినెట్గా ఈ సరిత కిడ్నాపింగ్కి ఈ టోనీ మర్డర్కి ఏదో ఒక కనెక్షన్ ఉండే ఉంటుంది సార్. 100% తయ్యా, 100% కనెక్షన్ ఉంది. ఇప్పుడు సరితకి ఏమీ జరక్క ముందే తనని మనం కాపాడి తీరాలి. ఇలా చూడు పంకజ్ సార్, అదే వ్యాన్, వైట్ వ్యాన్ అని చెప్పారు కదా, దాని గురించి కొంచెం విచారించు. ఆ వ్యాన్ గురించి మొత్తం డీటెయిల్స్, ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. నువ్వు వెంటనే కలెక్ట్ చేసి ఇవ్వు. సార్, ఈ దారిలోనే వైట్ వ్యాన్ క్రాస్ అయింది. ఈ రూట్లో మనం వెళ్ళామంటే హైవే నెంబర్ 50ని వెంటనే పట్టుకోవచ్చు. నాకేం డౌట్ అంటే ఈ కిడ్నాపర్స్ సరితాని సిటీ బయటికి తీసుకెళ్ళుంటారేమో. లేదు సార్, దానికి అవకాశం లేదు. ఎందుకంటే ముందు చెక్ పోస్ట్ ఉంది, అక్కడ బండి క్రాస్ అవ్వలేదు. అలా అయితే ఖచ్చితంగా కిడ్నాపర్స్ సరితాని చెక్ పోస్ట్కి సిగ్నల్కి మధ్యనే ఎక్కడో ఉంచుంటారు. అయితే ఈ సిగ్నల్కి చెక్ పోస్ట్కి మధ్యలో ఒక దారి ఉండే ఉంటుంది. అలాగే కిడ్నాపర్స్ ప్లేస్ కూడా అక్కడ ఉండే అవకాశం కూడా ఉంది. బయలుదేరి చూద్దాం, ఏదో ఒక దారి ఉంటుంది. సార్, ఈ దారి లోపలికి వెళ్తోంది. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం. సార్ 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 సార్, రివర్స్ తీయండి. అక్కడ చూడండి సార్. ఏయ్, సార్, అంబులెన్స్ వచ్చేసింది. సరిత, ఒక విషయం చెప్పు, ఇదంతా చేసింది ఎవరు? సార్, తన నా కళ్ళని కట్టేశాడు కాబట్టి తన మొహాన్ని నేను చూడలేకపోయాను. లేదు సార్, తప్పించుకున్నాడు. మన కార్ టైర్ని పంచర్ చేసి వెళ్ళాడు. సరే, ఇప్పుడు చెప్పు, ఎందుకని ఇదంతా వాళ్ళు చేసి ఉంటారు? సార్, తనకి నా మొగుడు అలోక్ యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ అవసరమట. అది ఎందుకో నాకు తెలీదు. అది అలా ఉన్నాయి. మీ హస్బెండ్ ఆలోక్ ఇప్పుడు ఆయన ఈ లోకంలో లేరు కదా? అవును సార్, ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఓ, ఎందుకంటే ఎవరో ఒక ఫ్రాడ్ అతన్ని మోసం చేసి డబ్బులు మొత్తం లాక్కున్నాడట. కానీ ఆ డబ్బులు కూడా ఆయనది కాదు సార్. ఆయన ఎవరి దగ్గర అప్పు తీసుకున్నారు. ఆ అప్పుని కట్టలేకపోతున్నామేని బాధతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఇదేంటి సార్, కొత్త కథలా ఉంది? ఈ కిడ్నాపర్కి ఆలోక్ ఫైనాన్షియల్ రికార్డ్స్ అని ఎందుకు అవసరం అవుతున్నాయి? పంకజ్, దయా, కిడ్నాపర్స్ ఫైనాన్స్ రికార్డ్స్ అంతా అడుగుతున్నారంటే ఏంటి అర్థం? ఖచ్చితంగా ఈ చనిపోయిన ఆలోక్ దగ్గర వీళ్ళు ఎంతో డబ్బిచ్చుంటారు. ఆలోక్ ప్రాణాలతో లేడని ఎప్పుడు వాళ్ళకి తెలిసిందో ఎలా డబ్బులు వసూలు చేయాలని చాలా బాధపడి ఉంటారు. ఆలోక్ డబ్బు మొత్తం టోనీ దగ్గరే ఉంటుందని వాళ్ళకి తెలిసి ఉండాలి. అందుకే టోనీ గొంతు కోసేశారు. అది వాళ్ల మీదకి రాకూడదనే ఉద్దేశంతో అన్ని ఆధారాలు నాశనం చేయటం కోసమే సరితాకు ఫోన్ చేశారు. అలాగే ఫోన్ చేసి ఆలోక్కి సంబంధించిన ఫైల్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయని అడిగారు.
ఎవరి హంతకుడు? సరిత, సార్ మీరొక పని చేస్తారా? చెప్పండి సార్. ఆలోక్ యొక్క ఫైనాన్షియల్ రికార్డ్స్ మీరు మాకు ఇవ్వగలరా? ఓ మై గాడ్! దయా, ఈ హంతకుడు ఎవరని తెలియలేదు, కానీ మనకు ముందే వాడు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చి మొత్తం ఆధారాలు నాశనం చెయ్యాలని చూశాడు. ఓకే సార్, కానీ కంప్యూటర్ని ఏమీ చేయకుండా ఉండాల్సిందే. ఎందుకంటే ఫ్రాంచైజ్ రికార్డ్స్ అని అందులోనేగా ఉన్నాయి. అలాగే కంప్యూటర్, ల్యాప్టాప్ ఏదైనా ఉందేమో చూడు. సార్ ల్యాప్టాప్ ఉంది. సూపర్. సార్ అలోక్ ఫైనాన్స్ ఫైల్స్. గుడ్. ఈ ఫైల్ ఓపెన్ చేయడానికి ట్రై చెయ్యి. ఇందులో ఈడు ఎవడెవరి దగ్గర అయితే అప్పు తీసుకున్నాడో ఆ లిస్టు మొత్తం ఉంటుంది. ఓపెన్ అయింది. ఏంటి సార్, వీడు చాలా మంది దగ్గర అప్పు తీసుకున్నాడు. వీడికి ఎక్కువగా అప్పు ఇచ్చింది శేఖర్. శేఖర్? ఒకవేళ ఈ శేఖర్ వాడినా దీనానాథ్తో ఒకడు చూడటానికి వచ్చాడే. నేను దీనానాథ్, వీడు శేఖర్. అవును సార్, ఆయనే. అలా అయితే దయా, ఆ శేఖర్ గాడిని తీసుకొచ్చే సమయం ఆసనమైంది. ఆ వైట్ వ్యాన్ దొరికింది, కానీ శేఖర్ గురించి ఇంతవరకు ఏమీ తెలియలేదు. శేఖర్ మర్డర్ చేసి తప్పించుకొని ఉండొచ్చు, కానీ ఎక్కువ దూరం తప్పించుకొని వెళ్ళుండడు. అయినా గాని ఈ కేసులో ఏదో ఒకటి ఉందయ్యా. అదేంటో ఇప్పుడు నాకు సరిగ్గా అర్థం కావట్లేదు. ఏం సార్, ఎందుకు అలా అంటున్నారు? వేరే ఏదైనా అనిపిస్తోందా? అభిజిత్, నువ్వు బాగా ఆలోచించు. సరిత కిడ్నాప్ అయ్యింది మనకి చాలా ఈజీగా కూడా. తెల్ల వ్యాన్ గురించి తెలిసింది, అదే కాంపౌండ్ లో ఉన్నది కూడా. అలాగే ఆలోక్ ఫైనాన్షియల్ రిపోర్ట్, అందులో శేఖర్ పేరు కూడా ఉంది. ఇదంతా మనకి తేలిగ్గా దొరుకుతుంది. అవును సార్, ఫినాన్షియల్ రికార్డ్స్ ల్యాప్టాప్ డెస్క్టాప్ లో ఉన్నాయి. అదే నేను చెప్తున్నదయ్యా, వేరే ఏదో జరుగుతుందని. అదే ఇటువంటి ఫైనాన్స్ రిపోర్ట్స్ అన్ని వేరే ఫోల్డర్లో కదా పెడతారు. పాస్వర్డ్ పెట్టి జాగ్రత్తగా పెడతారే. సార్ మనకి ఆధారాలన్నీ దొరుకుతుందంటే ఈ కేసుకి మంచిదే కదా. లేదు పంకజ్, మనకి ఎటువంటి ఆధారం దొరకలేదు. మనకు ఆధారాలు వాటికంతటే అవి వస్తూనే ఉన్నాయి కదా. అందుకే నేను చెప్తున్నాను, ఇందులో ఏదో ఒకటి జరుగుతూనే ఉందయ్యా. మన రూటు మార్చటానికి ఇక్కడ ఏదో ఒకటి జరుగుతుంది. టోనీ గురించి మీకేం తెలుసో అది కాస్త డీటెయిల్గా చెప్పండి. అద్భుతంగా మాట్లాడతాడు. ప్రజల్ని మోసం చేయడానికి బాగా ఆశ చూపిస్తాడు. చక్కగా ఉంటాడు. అతను ఎవరితో అయినా సరే ఇట్టే కలిసిపోతుంటాడు. అతనితో మాట్లాడితే అతనికంటే ఈ ప్రపంచంలో మంచివాడు లేడని అనుకుంటారు. అది మాత్రమే కాదు సార్, వాడు ఖర్చు పెట్టి పార్టీలు చేస్తుంటాడు తన ఇన్వెస్టర్స్ కోసం. ఆ పార్టీస్ ఫోటోస్ మీ దగ్గర ఉన్నాయా? సార్, పూర్వి ఈ ఫొటోస్ని పంపించింది సార్. ఇవి సస్పెక్ట్ ఇంట్లో ఉన్నాయట. ఐ సీ. వీడేనా వాడు? ఈ ఆటకి మొత్తం కారణం వీడే. అంటే శేఖర్ కూడా వీడి పొట్టులోనే ఉండుంటాడు. వీడి ఫోన్ ట్రాక్ చేయండి. శేఖర్ ప్రాణాలకి ప్రమాదం. శేఖర్ని కాపాడి తీరాలి. సార్, నేను రీటా, టోనీ సార్ సెక్రటరీని. నీ మొహాన్ని ఆల్రెడీ మేము చూసేసాం మిస్ రీటా. నేనే ఆధారాలని దేన్ని నేను వదిలిపెట్టలేదే. ఇంకా మీకెలా తెలిసింది? ఇదిగో ఈ ఫోటోలోనే. ఈ టోనీ నీకు 2 వారాల క్రితమే తెలుసని కోతలు కోసావుగా. మరి అలాంటప్పుడు 2 ఏళ్ల క్రితం పాత ఫోటోలో నువ్వేం చేస్తున్నావు? అన్ని విషయాలు క్లియర్ అయ్యాయి. ఇప్పుడు చెప్పు, నీ బాస్ టోనీని ఎందుకు చంపావు? టోనీ నా బాస్ కాదు, నేనే టోనీ బాస్ని. కానీ నువ్వు వాడికి సెక్రటరీనేగా చెప్పావు. ఇదేంటి కొత్త కదా? ఇదంతా జస్ట్ ఒక నాటకమే, ఊర్నే మార్చడానికి. నిజంగానే ఈ ఫుల్ ప్లాన్ నేను వేసింది. టోనీని ఊరికే ముందు నిలబెట్టాను. చట్టం మమ్మల్ని కనిపెడితే అప్పుడు టోనీని ఇరుక్కుంటాడు కదా. మరి టోనీని హత్య చేసి అనవసరంగా ఎందుకు ఇలా ఇరుక్కున్నా? దాని రెక్కల్ని మనం కట్ చేయాలి. దాంతోపాటు టోనీ ఓవర్గా మాట్లాడాడు, పొగరుగా మాట్లాడాడు, ఓవర్ కాన్ఫిడెన్స్తో మాట్లాడాడు. దీనానాథ్తో ఒక సెల్ఫీ తీసుకుని ఆ ఫోటోని సోషల్ మీడియాలో వేశాడు. నువ్వు భయపడిపోయావు. ఆ ఫోటో సోషల్ మీడియాలోకి వెళితే వాడు ఏ సిటీస్లో 420 పనులు చేశాడో అక్కడున్న వాళ్ళకి వాడు తెలిసిపోతాడు. సరే, వాడి కడుపులో కాయిన్స్ ఉన్నాయే, ఎందుకని? నేనే కాయిన్స్ని మింగమన్నాను. అప్పుడే టోనీ ఎవరిని ఏమార్చాడు, వాళ్ళే కాయిన్ని మింగించినట్టు మీరందరూ నమ్ముతారు కదా. అందుకనే నిందంతా శేఖర్ పైన వేశావు. ఎందుకంటే అప్పుడే శేఖర్ని అరెస్ట్ చేస్తాంగా.
చెప్పాలంటే చాలా మంది జీవితాలతో నువ్వు ఆడుకున్నావు. ఆ దేశంలో ఉన్న ప్రజల డబ్బును మాత్రం నువ్వు దొంగిలించలేదు, వాళ్ళ కళని కూడా నాశనం చేశావు. నువ్వు చేసిన తప్పుకు తగ్గట్టు నీకు కఠిన శిక్ష పడుతుంది.